భామాకలాపం నవజనార్దనం. కాలక్రమేణా విష్ణుమూర్తికి సంబంధించిన కథలు గాథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అలాంటి వాటిలో బహుళ ప్రజారంజకమైన వైష్ణవ సంప్రదాయ కళారూపమే భామాకలాపం. భామాకలాపం శ్రీకృష్ణుడు సత్యభామల మధ్య నడిచే సరస శృంగార ప్రణయరాగ సలాపం. ఇద్దరి మధ్య కొనసాగే నృత్య సంవాదం. ఈ భామాకలాపం నవజనార్దనంగా 400 సంవత్సరాల క్రితం పిఠాపురంలోని కుంతి మాధవ స్వామికి అంకితం చేయబడింది. దీనిని తూర్పుగోదావరి జిల్లాలోని 9 జనార్దన దేవాలయాల్లో కూడా ప్రదర్శిస్తారు. అందుకే దీనిని నవజనార్దనం లేదా నవపారిజాతం అంటారు. భామా ప్రవేశం. ఈ అంకంలోనే శ్రీకృష్ణదేవుల వారి ప్రియాంగి అర్ధాంగి సత్రాజిత్ కుమార్తె సత్యభామ రంగప్రవేశం చేసి తనని తాను పరిచయం చేసుకుంటుంది. దీనికి శుభారంభ స్వాగత ప్రియవచనంలా భామాయని పిలుపురే నన్ను అంటూ అద్భుతమైన గీతంతో ప్రవేశిస్తుంది. ఇద్దరి మధ్య చిలిపి సంవాదం జరిగి శ్రీకృష్ణుడు అలిగి సత్యభామను విడిచి వెళ్తాడు. ఈ ఎడబాటును తట్టుకోలేని సత్యభామ విరహ వేదనతో ఆర్తితో దది మదన నీవు రావయ్యా అంటూ అర్థిస్తుంది. ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంది. సత్యభామ ఎంత వేడుకున్నప్పటికీ మాధవుడు మరలిరాడు. విసుగెత్తి చెర్రెత్తిపోయిన సత్యభామ ఎంతో రాజసమే ఈ గొల్లవానికెంతో రాజసమే, ఎంతో రాజసమే ఈ గొల్లవానికెంతో రాజసమే. ఆగ్రహావేశ ఉక్రోషంతో ఎంతో రాజసమే ఈ గొల్లవానికెంతో రాజసమే అంటూ తెప్పిపొడుస్తూ స్వామివారి వేణుగానం విన్నంతనే సత్యభామ సర్వము మర్చిపోయి స్వామివారిని బంగారు పూలతో పూజించి తన మందిరానికి ఆహ్వానిస్తుంది. No.